తాలిమూలు కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అట, ఒడిరోళ్ళని మాత్రం చెప్పరాట. ఒడిరోళ్ళని చెప్పి ఒడిరోళ్ళంతా కలిసిపోయింది. సరే, ఏదైతే ఏంది, కరుణానిధి కవిత్వం శ్రీశ్రీకి తెలుసు, కానీ ఎక్కడా ప్రస్తావించలేకపోయారు. మనకు కావాల్సింది ఏంటయ్యా? మనకేం కావాలి? ఒకడు సత్యాన్ని చంపడానికి భుజం మీద గొడ్డలు పెట్టుకుని తిరుగుతున్నాడు. భారతదేశం నుంచి సత్యాన్ని ఖాళీ చెప్పాల. సత్యం అనేది ఉండకూడదు. అబద్ధంతో దేశాన్ని, భారతదేశాన్ని పరిపాలించాలి. సత్యాన్ని చంపి గొడ్డలి భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నాడు మోడీ. అబద్ధంతో ప్రపంచాన్ని కట్టాలని. మళ్ళా భారతదేశంలో అబద్ధంతో రాష్ట్రాన్ని పరిపాలించాలని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. వాడు సత్యాన్ని తప్పాలి. దీన్ని ఢీ కొట్టడానికి చర్యకి ప్రతి చర్య ప్రపంచ మానవ చరిత్ర. చర్యకి ప్రతి చర్య, చర్య చేసినవా ప్రతి చర్య ఉండాల్సింది. అడవిలో ప్రతి జంతువు మీదకి మరో జంతువు దాడి చేస్తుంది. మానవ లోకంలో మాత్రం మన మీద 2500 సంవత్సరాల నుంచి దాడి చేసినా ప్రతి చర్య లేదు. మన కుక్క మీద రాయేస్తే తిరగబడిద్దట, కోతి మీద వేయక ముందే తిరగబడిద్దట. బీసీ ఎస్సీ ఎస్టీల మీద గుండెల మీద కాలుతో నారాయణపురం జమీందారు ఇక్కడ గుద్దుతాడు. ఏమిరా తాడి చెట్టుకి ఏం కట్టినవరా? ఒక్క గుద్దుకే గమనాలు సరిపోయాడు నారాయణపురం జమీందారు. ఎవరి మీద పగ తీర్చుకోవాలి? కరుణానిధి కవిత్వం వస్తే శత్రువు దొరికిపోతాడు. అంబేద్కర్ పుస్తకం వస్తే శత్రువు దొరికిపోతాడు. జ్యోతిరావు పూలే వస్తే శత్రువు దొరికిపోతాడు. సాహు మహారాజ్ వస్తే శత్రువు దొరికిపోతాడు. కాన్షీరామ్ వస్తే శత్రువు దొరికిపోతాడు. కాబట్టి వీళ్ళెవరు రావు. ఏం కుట్ర? ఏంటి మన జీవితానికి అర్థమేంటయా? మన జీవితానికి ఏ పాడుపడే శరీరానికి ఏంటి ఏంటంటే ఇదంతా మన అమ్మమ్మలు ఏడిస్తుందని చెప్పినా కదా. వాళ్ళ దుఃఖానికి ఏంటి వాళ్ళ దుఃఖమో తెలుసా? మన గురించి ఏడ్చారు, మన కోసమే ఏడ్చారు, మన కోసమే రక్తం చెందించారు. మనం తెలంగాణ గడ్డ మీద దేశం నా వాటా ఎంత? నా వాటా ఎంత? 90% ప్రజలకి భారతదేశ సంపద, తెలంగాణ సంపద 90% బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలకి అందరికీ కలిపి 90% ప్రజలకి 90% వాటా జరగడమే అసలైన యుద్ధం. అదే మనం చేయాలి.